ఒక జిఎస్టీ ఇన్స్పెక్టర్గా ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నానంటే వెనకాల చాలా సపోర్ట్ ఉండాలి, స్ట్రాంగ్ పిల్లర్స్ ఉండాలి. సో ద పిల్లర్స్ ఆఫ్ మై సక్సెస్ అంటే మై ఫ్యామిలీ, ఐఏసీఈ అండ్ మై సెల్ఫ్ బిలీఫ్ అండ్ మన చుట్టూ ఉన్న మన ఫ్రెండ్స్ అండ్ మన సీనియర్స్, మన మోటివేషన్ అంతా. సో ఫస్ట్ నేను ఐఏసీఈ గురించి నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది చెప్తాను. ఫస్ట్ 2023 జూన్లో గూగుల్లో చూసి ఐఏసీ ఇన్స్టిట్యూట్కి వచ్చాము. అప్పుడు ఫస్ట్ మాకు అనిల్ సార్ డెమో ఇచ్చారనమాట. డెమో చూసిన వెంటనే ఇంకా ఇక్కడే జాయిన్ అయిపోవాలని ఫిక్స్ అయ్యాము. అప్పుడు సౌజన్య మేడం ఉండేవాళ్ళు, మేఘనా మేడం అందరూ. సో అందరినీ చూసి చాలా కార్డియల్గా ఉన్నారు. స్టాఫ్ అందరూ ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారంటే సో అందరినీ చూసి ఇంకెక్కడే జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాము. ఐఆర్ఎఫ్ ఐఏసీ రిజల్ట్ ఫ్యాక్టరీస్ అని ఎగ్జామ్ కండక్ట్ చేసి హైదరాబాద్లో ఒక 72 days మనకి కోచింగ్ ఇవ్వడంతో పాటు ఫుడ్ అండ్ హాస్టల్ అన్నీ ఫ్రీ అనమాట. సో ఇలాగ చాలా ప్రోగ్రామ్స్, బ్యాటిల్ ఆఫ్ ద బ్రెయిన్స్ అవన్నీ మనం స్కూల్లో ఆడినట్టు ఒక ఇన్స్టిట్యూట్లో, అంటే ఒక కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ని నేను చూస్తున్నానంటే నమ్మలేకపోతున్నాను. హైదరాబాద్లో మాకు మెయిన్స్ జరిగినప్పుడు మేము 72 days ఉంటే దగ్గరగా 50+ మెయిన్స్ మాక్ టెస్ట్ రాసేవాళ్ళం. మేము 2.5 hours ఖచ్చితంగా డైలీ రాసేవాళ్ళం. మేము భయపడిపోయేవాళ్ళం. స్కోర్ తక్కువ వస్తే సార్ వాళ్ళని వెళ్ళి కన్సర్న్ అయ్యేవాళ్ళం. సార్ వాళ్ళు ఎప్పుడు మోటివేటెడ్గా చెప్పేవాళ్ళం అనమాట, మీరు ఎక్కువ భయపడద్దు, అందరు ఎన్నో ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు, మీరు ఇప్పుడే వచ్చారు, మీ స్కోర్ మీరు చూడండి, పైన వాళ్ళని కంపేర్ చేయొద్దు, మీ స్ట్రెంగ్స్ మీకు తెలుసు. సో వేరే మాక్ టెస్ట్ కూడా రాసి కంపేర్ చేసుకోండి, పర్లేదు, మనదేంటి వాళ్ళదేంటి, మీకు ఇక్కడ కష్టంగా ఇస్తున్నామంటే మెయిన్ ఎగ్జామ్లో కష్టంగా అనిపించకూడదని మీకు ఇస్తున్నాము అని సార్ వాళ్ళు పర్సనల్గా చాలాసార్లు వచ్చి మాకు మోటివేట్ చేశారు. అండ్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ కూడా, వినాయక చవితి రిలీఫ్ ప్రోగ్రామ్స్ చేస్తారు. మేము వినాయక చవితి కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇట్లాంటి ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ స్టూడెంట్కి ఒక ఓన్లీ ఇన్స్టిట్యూట్ అని కాకుండా ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారనమాట. ఒక్కసారి ఐఏసీ ఇన్స్టిట్యూట్కి మీరు జాయిన్ అయిన వెంటనే మిమ్మల్ని ఒక స్టూడెంట్ లాగా చూడరు, ఒక ఎంప్లాయీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ లాగే చూస్తారు. సార్ ఐఏసీకి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మా పేరెంట్స్ తర్వాత మా బాబాయ్ అండ్ మా పిన్ని వాళ్ళంతా టేక్ కేర్ చేసి ఆ పొజిషన్ తీసుకున్నాను. వాళ్ళకి కరెక్ట్గా థ్యాంక్ యూ చెప్పుకునేంత అవకాశం ఇచ్చినందుకు ఐఏసీకి చాలా థ్యాంక్ యూ.